दुकान है अच्छे से नहीं आ सकते। దీనికి సంబంధించి కిషన్ రెడ్డి మాట్లాడుతున్న వివరాల ప్రకారం ఈ ప్రమాదం అనేది జరగడం అనేది దురదృష్టకరం అని చెప్పేసి, అదేవిధంగా దీనికి సంబంధించి వ్యాపారం చేసుకునే వాళ్ళు కావచ్చు, మిగిలిన వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఎక్కువ మొత్తంలో వస్తుంటారు కాబట్టి పబ్లిక్ అనేది పాపులేషన్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి తెలుసుకోవాలి, దానికి తగ్గట్టుగా వివరాలు తెలుసుకొని ఎక్విప్మెంట్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తున్నారు. సో దానికి సంబంధించి ప్రెజెంట్ అధికారులు కూడా ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో దీన్ని బట్టి ఈ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి ఇప్పటికే పలు అధికారులు రావడం జరిగింది. అదేవిధంగా ఫైర్ డీజీ నాగిరెడ్డి కూడా రావడం చూస్తున్నాం మనం విజువల్స్ లో. సో వచ్చి ఘటన స్థలానికి అయితే చేరుకొని ఈ వివరాలు అయితే తెలుసుకున్నారు, అసలు ఎలా జరిగింది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ బిల్డింగ్ అనేది చాలా వరకు కూడా చిన్నగా ఉండడం, అదేవిధంగా ఈ ప్రమాదం జరిగిన టైంలో ఈ ఏసీ కంప్రెసర్ పేలిన టైంలో మొత్తం కూడా పొగతో దట్టమైన పొగలు రావడంతో పబ్లిక్ అంతా కూడా, అంటే దాంట్లో ఉన్న నివాసం ఉంటున్న వాళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి కనిపించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందామని చెప్పేసి కిషన్ రెడ్డి నుంచి మనకు అందుతున్న వివరాల ప్రకారం ఆయన మాట్లాడుతున్నారు. సో దీన్ని బట్టి వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి, అదేవిధంగా ఆ ఇంటికి సంబంధించి వాళ్ళు బయటికి రాలేని టైంలో గోడను పగలగొట్టి మరీ బయటికి తీసుకొచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో ఈ ప్రమాదం అదేవిధంగా ఈ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి ప్రెసెంట్ అయితే అధికారులు ఒకరికొకరుగా ఘటన స్థలానికి చేరుకొని వివరాలు అయితే తెలుసుకుంటున్న పరిస్థితి అయితే జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా జరిగిన ఘటనలోనూ ఇది కూడా ఒక దురదృష్టకరమైన ప్రమాదం అని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. సో ప్రెసెంట్ అయితే డీజీ నాగిరెడ్డి వివరాలు అయితే తెలుసుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఫ్యామిలీ మెంబర్కి సంబంధించి ఇప్పటికే ఎవరైతే మృతి చెందిన వారందరినీ కూడా మా ఉస్మానియా మార్చరీకి అయితే తరలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఉస్మానియా మార్చరీకి తరలించిన తర్వాత దర్యాప్తు మేరకు అయితే వివరాలు కేసును అయితే నమోదు చేసుకుని వివరాలు అయితే సేకరిస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రమాదానికి సంబంధించి ఈ పొగ కారణంగా ఈ స్పృహ కోల్పోయిన వారందరూ కూడా ప్రజెంట్ హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదేవిధంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కూడా చాలా వరకు కూడా ఇంజురీస్ అయిన వాళ్ళు, కొంచెం సివియర్గా ఇంజురీస్ అయిన వాళ్ళు కూడా ప్రజెంట్ అయితే క్రిటికల్ పొజిషన్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ క్రిటికల్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. ప్రజెంట్ అయితే అధికారుల నుంచి మనకు ఎలాంటి ధృవీకరణ అయితే రాలేదు, కానీ అధికారికంగా నిర్ధారించలేదు. కానీ ప్రజెంట్ మన దగ్గరికి అందుతున్న సమాచారం ప్రకారం 8 మంది అయితే కన్ఫర్మ్ గా చనిపోయినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా ప్రజెంట్ ఈ ఘటన స్థలానికి ఉదయం నుంచి కూడా రెస్క్యూ టీమ్, అదేవిధంగా ఫైర్ ఫైటర్స్ అందరూ కూడా చేరుకొని అగ్ని ప్రమాదాన్ని అయితే కంట్రోల్కి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత దట్టమైన పొగ, అదేవిధంగా ఈ పొగ రావడంతో అక్కడున్న కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా నివాసం ఉంటున్న వాళ్ళందరూ కూడా ఇరుక్కుపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో దానికి సంబంధించి ఫైర్ ఫైటర్ సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులంతా కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. దాదాపు ఉదయం 5 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్న కారణంగా ఉదయం నుంచి కూడా ఫైర్ ఫైటర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకొని వెంటనే డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా పోలీస్ అధికారులు అంతా కూడా ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసిన వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించిన సిచ్యువేషన్ అయితే తెలుస్తుంది. అయితే అసలు ఇది ఏసీ కంప్రెసర్ పేలిన తర్వాత ఎవరైతే ముగ్గురికి సంబంధించి కావచ్చు, 5 మందికి సంబంధించి కావచ్చు, ప్రజెంట్ ఉస్మానియా మార్చరీకి అయితే తరలించారు. అదేవిధంగా అసలు ఏసీ కంప్రెసర్ పేలడానికి గల కారణాలు ఏంటి, అసలు ఏ విధంగా పేలింది అనే కోణంలో ప్రజెంట్ అయితే అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే అందరూ కూడా ఈ ప్రమాదాన్ని ఘటన సంబంధించి వివరాలు తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ప్రజెంట్ అధికారులు ఘటన స్థలానికి అయితే ఒకరికొకరుగా చేరుకుంటున్న పరిస్థితి అయితే తెలుస్తుంది. సో దానికి సంబంధించి కిషన్ రెడ్డి ఇప్పటికే ఘటన స్థలానికి చేరుకున్నారు, వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రజెంట్ మనతో మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు ఎలా జరిగిందనే కోణంలో ఆయన మాట్లాడిన తెలుసుకున్న సిచ్యువేషన్ అయితే మనకు తెలుస్తుంది. సో ఇందుకు సంబంధించి చాలా మంది కూడా ఇందులో ఈ ప్రమాదం బారిన పడ్డారు కాబట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే అధికారులు ఒకరికొకరుగా ఘటన స్థలానికి చేరుకుని అసలు ఎలా జరిగిందనే కోణంలో అయితే ప్రజెంట్ దర్యాప్తు అయితే చేస్తున్నారు, విచారణ అయితే చేస్తున్నట్టుగా వివరాలు తెలుసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో మీరు విజువల్స్ లో చూడొచ్చు, ఒకరికొకరుగా ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఈ పాత బస్తీకి సంబంధించిన ఎమ్మెల్యే, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డీజీ నాగిరెడ్డి, పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన లాండ్ ఆర్డర్ కి సంబంధించిన సౌత్ జోన్ డీసీపీ
స్నేహ మెహ్రా కూడా ఘటన స్థలానికి చేరుకొని ఆ వివరాలు తెలుసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో దీనిలో భాగంగానే చాలా మంది కూడా ఘటన స్థలానికి ఒకరికొకరికి అయితే చేరుకుంటారు. మీరు విజువల్స్ లో చూడొచ్చు, అధికారులంతా కూడా ఘటన స్థలానికి చేరుకొని వివరాలు అయితే తెలుసుకుంటున్న పరిస్థితి. సో ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో వివరాలు అయితే తెలుసుకుంటున్నారు. కుటుంబ సభ్యులకు సంబంధించి కుటుంబ సభ్యులను అయితే తెలుసుకొని వివరాలు అయితే తెలుసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో విజువల్స్ లో చూడొచ్చు సమయంలో జరిగింది కాబట్టి సంఘటన స్థలానికి చేరుకోవడానికి కొద్దిగా లేట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. సో లేట్ అయిన తర్వాత పొన్నం ప్రభాకర్ కూడా, మన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. అసలు ఎలా జరిగింది అనే కోణంలో ప్రజెంట్ అయితే అధికారులు ఒకరికొకరుగా వస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. మీరు విజువల్స్ లో చూడొచ్చు. ఈ ప్రమాదానికి సంబంధించి లోపలికైతే పొన్నం ప్రభాకర్ వెళ్తున్నారు. పొన్నం ప్రభాకర్ తో పాటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా అధికారులు కూడా లోపలికి వెళ్లి ఆ ఘటన స్థలాన్ని చూడడానికి, ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనే కోణంలో ప్రెసెంట్ అయితే లోపలికి వెళ్ళి తెలుసుకునే పరిస్థితి అయితే చేస్తున్నారు. ఇప్పటికే కిషన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ప్రెసెంట్ పొన్నం ప్రభాకర్ ఘటన స్థలానికి రావడం, వెళ్ళి పరిస్థితిని అయితే తెలుసుకుంటున్నారు. అసలు ఎలా ప్రమాదం జరిగిందనే కోణంలో అయితే ప్రజెంట్ లోపలికి వెళ్ళి చూడడానికి అయితే వెళ్ళడం జరిగింది. మీరు విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం కూడా అంటే ఈ బిల్డింగ్ విషయానికి వస్తే బిల్డింగ్ కంప్లీట్ గా కంజెస్టెడ్ ఏరియా ఉండడంతో ఈ ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళు తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే మొత్తం దాదాపు 30 మంది వరకు కూడా ఈ స్ట్రోక్ కోల్పోయిన వారిలో 8 మంది చనిపోవడం, మిగతా వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి తరలించిన తర్వాత దాంట్లో 5 మంది చనిపోవడం. సో ఇవన్నీ కూడా ఈ ప్రమాదానికి గల కారణాలు. బిల్డింగ్కి సంబంధించి సరైన ప్రికాషన్స్ తీసుకోకపోవడం, అదేవిధంగా సరైన ప్రికాషన్స్ అంటే ఈ సేఫ్టీ మెజర్మెంట్స్, ముఖ్యంగా సేఫ్టీ మెజర్మెంట్స్ ఫైర్కి సంబంధించి చాలా వరకు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటిది ప్రజెంట్ ఈ బిల్డింగ్ సంబంధించి ఎప్పుడైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మీరు విజువల్స్లో చూడొచ్చు. అంటే ఈ ల్యాడర్ విషయానికి వస్తే ఈ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి రెస్క్యూ టీం ల్యాడర్ వేసి మరి వాళ్ళని రెస్క్యూ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో అందులో భాగంగానే బిల్డింగ్కి సంబంధించి కంజెస్టెడ్ ఏరియా, అదేవిధంగా చిన్న చిన్న రూములు ఉండడంతో వాళ్ళు బయటికి రాలేని పరిస్థితితోటి, పైన సెకండ్ ఫ్లోర్కి కూడా వెళ్ళలేని పరిస్థితితోటి సెకండ్ ఫ్లోర్లోనే ఇరుక్కుపోవడం, ఏసీ కంప్రెసర్ పెళ్ళడం, దాని దట్టమైన పొగ ఇవన్నీ రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో అందులో భాగంగానే రెస్క్యూ టీం ల్యాడర్ తోటి వీళ్ళని రెస్క్యూ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సేఫ్టీ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడమే దీనికి గల కారణాలా అనేది ఒక పక్క మనకు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే బిల్డింగ్లన్నీ కూడా దగ్గరగా ఉండడం, అదేవిధంగా చిన్న చిన్న బిల్డింగ్స్ ఏర్పడడం, చిన్న చిన్న రూమ్లే ఉండడంతో ఈ ప్రమాదం అనేది జరిగిన తర్వాత ఇంత పెద్ద ప్రమాదం అనేది చోటు చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే అధికారులు కావచ్చు, అధికారుల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఘటన స్థలానికి చేరుకున్న తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళు లోపలికి వెళ్ళలేని పరిస్థితి అయితే కనిపించింది కొంచెం సేపు వరకు కూడా మనకు కిషన్ రెడ్డి ద్వారా మనకైతే తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులంతా కూడా, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, డిఆర్ఎఫ్ సిబ్బంది, రెస్క్యూ టీం అంతా కూడా ఘటన స్థలానికి చేరుకొని వెంటనే ఎక్కడ కూడా టైం తీసుకోకుండా వెంటనే రెస్క్యూ చేసే పనులు అయితే పడ్డారని చెప్పాలి. ఉదయం సమయం కావడంతో చాలా మంది గమనించలేదు, ఈ ప్రమాదం ఇంత మొత్తంలో జరుగుతుందని ఎవరు కూడా గమనించలేదు. కాబట్టి ప్రమాద బారిన పడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే మొత్తం కూడా కుటుంబ సభ్యులకు సంబంధించి అందరూ కూడా ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళే, అంటే అన్ని ఫ్యామిలీస్ కూడా ఉమ్మడి కుటుంబంగా ఇక్కడ ఉంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ కృష్ణ పర్ల్స్ అనే షాప్కు సంబంధించి బిల్డింగ్లో అయితే ప్రజెంట్ మొదటి అంతస్తులో ఈ ఏసీ కంప్రెసర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో ఈ ఏసీ కంప్రెసర్ పేలిన తర్వాత వాళ్ళు నిద్రమత్తులో నుంచి లేచి తిరిగి చూసేలోపు, అంటే ఏమైందో తెలుసుకునే లోపే ముగ్గురు అక్కడికక్కడే స్పాట్లో చనిపోవడం, అదేవిధంగా మిగిలిన వారంతా కూడా చాలా వరకు ఈ 30 మంది దగ్గర 30 మంది ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఈ 30 మందిలో మిగిలిన వారికి సంబంధించి కొంతమందిని 19 మందికి పైగా హాస్పిటల్కి అయితే తరలించారు. హాస్పిటల్కి తరలించిన సమయంలో 5 మంది చనిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇందులో భాగంగానే వీళ్ళందరూ కూడా స్ట్రోక్ కోల్పోవడానికి గల కారణం ఏసీ కంప్రెసర్ పేలిన తర్వాత దట్టమైన పొగతో కూడిన ఈ ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఈ పొగ ఎక్కువగా రావడంతో ఈ ఘటన ఎక్కువగా జరిగినట్టు, ప్రమాదం జరిగినట్టుగా కూడా
దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్లో అందరూ కూడా రెస్క్యూ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్, అదేవిధంగా మిగిలిన బిల్డింగ్లకి మంటలు వ్యాపించకుండా ప్రతిదీ కూడా మెజర్ చేసుకొని సేఫ్టీ మెజర్మెంట్స్ మొత్తం కూడా పాటించి ఈ ఘటన స్థలానికి చేరుకొని ప్రజెంట్ అయితే వాళ్ళని రెస్క్యూ చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇందులో ఎక్కువగా ప్రమాదం జరగడానికి గల కారణం అగ్ని ప్రమాదం జరిగింది. కానీ అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత మంటలను అయితే కంట్రోల్లోకి తీసుకొచ్చారు. మంటలని కంట్రోల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఈ పొగతో కూడిన దట్టమైన పొగ రావడంతో ఆ పొగ కారణంగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో దీనికి సంబంధించి ఆ ప్రమాదం జరిగిన తర్వాత చాలామంది కూడా అందరూ అలర్ట్ అవ్వడం, సమాచారం ఇవ్వడం, ఫైర్ డిపార్ట్మెంట్కి కావచ్చు అందరికి కూడా సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి అయితే చేరుకొని వివరాలు అయితే తెలుసుకున్న తర్వాత వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే పొన్నం ప్రభాకర్ లోపలికి వెళ్ళి వివరాలు అయితే తెలుసుకుంటున్నారు. వివరాలు తెలుసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం అయితే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ ఘటన స్థలానికి చేరుకుంటున్నారు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కూడా వివరాలు తెలుసుకొని బయటకైతే వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అదేవిధంగా ముఖ్యంగా ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్న వివరాల ప్రకారం ఈ ఘటన ఎలా జరిగింది అనే విషయం కనుక మనం వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నది అర్లీ మార్నింగ్ అనుకోకుండా సడన్గా ఒక బ్లాస్ట్ అనేది జరిగింది. బ్లాస్ట్ జరిగిన టైంలో మేము బ్లాస్ట్లో ఉండడంతో ఆ ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో లోపలికి వెళ్ళలేని పరిస్థితి. సో చాలామందిని కూడా రెస్క్యూ చేసేందుకు అధికారులు దగ్గరికి వచ్చారు. సో మీరు విజువల్స్లో చూడొచ్చు. ఘటన స్థలానికి చేరుకున్న పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. సో ఆయన ఏం మాట్లాడతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో విజువల్స్లో ప్రభాకర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. मलेश किसको फुटेज नहीं मिल रहा है, आराम से करिए थोड़ा नीचे लियो हट आ रहा उधर से అన్న కొంచెం వెనక జరగరా సార్ వాళ్ళ కొంచెం ముంగర్ సార్ కొంచెం వెనక జరగండి కొంచెం వెనక జరగండి సార్ వాళ్ళ